హలో గాయ్స్, ఈరోజు ఒక రియల్ స్టోరీ తెలుసుకుందాము. ఈరోజు ముసలి వాళ్ళ పరిస్థితి, వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ పరిస్థితి మ్యాక్సిమం ఇలాగే ఉండొచ్చు. బస్సులో వెళ్తున్నాను. ఒక ముసలమ్మ ఫ్రీ బస్సు కదా అని ఆధార్ కార్డు ఒరిజినల్ కాకుండా జిరాక్స్ తీసుకొని వచ్చింది. కండక్టర్ ఏమో టికెట్ కోసం, అమ్మ జిరాక్స్ కాదు ఒరిజినల్ ఆధార్ కార్డ్ కావాలి అని చెప్పారు. లేకపోతే డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకో అని చెప్పారనమాట. కానీ ఆ ముసలమ్మ దగ్గర పైసలు లేవు. ఆ ముసలమ్మ వయసు చూస్తే 70 సంవత్సరాలు ఉంది. అప్పుడు ఆ ముసలమ్మ ఏడుస్తూ తన గురించి ఆ కండక్టర్కి ఇలా చెప్తుందనమాట. ఏమిటంటే, అయ్యా మా ఊరు వల్లికొండ దగ్గర లోతుకుంట గ్రామం. నాకు 2 బిడ్డలు ఉన్నారు. పెద్ద బిడ్డను వచ్చేసి మొత్కూరికి గ్రామానికి చెందిన ఒక ఆయనకి పెళ్లి చేశాను. రెండో బిడ్డ వచ్చేసి సంగంకి చెందిన వ్యక్తితో పెళ్లి చేశాను. నా భర్త ఏమో చనిపోయాడు. నాకున్న 3 ఎకరాలు 2 బిడ్డలకి రాసిచ్చాను. నేనైతే ఒక్కదాన్నే ఉంటున్నానయ్యా అని కండక్టర్ చెప్తుంది. నేనైతే లోతు కుంటలో ఉన్న పెద్ద బిడ్డ దగ్గర ఉంటున్నాను. కానీ ఇప్పుడు ఆ పెద్ద బిడ్డ యాక్సిడెంట్లో చనిపోయింది. ప్రస్తుతం చిన్న బిడ్డ దగ్గరికి అనారోగ్యం చేత బాధపడుతుంది ఆ బిడ్డ. నేనైతే సంగం నుండి నాగిరెడ్డిపల్లి వరకు నడుచుకుంటూ వచ్చాను అని ఏడుస్తూ ఆ కండక్టర్కి చెప్తూ ఉంది. అంత విన్న ఆ కండక్టర్, అమ్మా మీరు బాధపడకండి అని చెప్పి టికెట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నిజంగా కదండి, ఆ ముసలమ్మ వయసు నియర్లీ 70 సంవత్సరాలు. సంగం నుండి నాగిరెడ్డిపల్లి నియర్లీ 5 కిలోమీటర్లు ఉంటుంది కదా. ఆ 5 కిలోమీటర్లు నడుచుకొని బస్సు ఎక్కిందండి. ఈ స్టోరీ విన్నాక ఏమనిపించిందో కామెంట్లో తెలియచేయండి దయచేసి. ఈ రోజుల్లో చాలామంది వృద్ధాపాయంలో ఉన్నారండి. వారికి మనం ఏం చేయాలన్నా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాము. కానీ మీకు దగ్గరలో ఉన్న ప్రతి ఒక్క ముసలి వాళ్ళని, ప్రతి ఒక్క వృద్ధాపాయంలో ఉన్న ప్రతి బిడ్డని మీరు ఆదుకోండి. వీలైతే సహాయం చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై ఛానల్, షేర్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.